ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రైతులు ముందడుగు వేశారు. రాష్ట్ర మంత్రులతో కలిసి వెళ్లి ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్లను కలిశారు. దీంతో ఆక్వా రైతుల సమస్యలు కేంద్రం దృష్టికి వెళ్లినట్టు అయింది. కేంద్ర పెద్దల నుంచి రైతులకు ఎటువంటి భరోసా లభించిందనే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. గత కొంతకాలంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లారు. అయితే వీరందరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఆక్వా రైతులు కేంద్రంలోని పెద్దలను కూడా కలిసి వచ్చారు. అయితే అక్కడ ఎటువంటి స్పందన వచ్చింది, ఎటువంటి హామీలు ఇచ్చారనేది మనమే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి ఆక్వా రైతులు ఉన్నారు. సార్, ఏంటి ఢిల్లీ పర్యటన ఏ రకంగా ముగిసింది, ఎటువంటి హామీలు అక్కడ మీకు ఇచ్చారు? అంటే ఢిల్లీ పర్యటన అయితే బాగానే జరిగింది. ఇందులో స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారంగా అచ్చెన్నాయుడు గారి అధ్యక్షన ఈ రైతులు కొంత డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మన ఫిషరీస్ మినిస్టర్ స్పందించిన తీరు రైతులుగా మేము హర్షిస్తున్నాం. ఇంచేదంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ మీద ఈ ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులు ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు వరకు కేంద్రంలో ఆక్వా రైతుల మీద ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు కంటే గుర్తింపు లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతోటి ఢిల్లీకి వెళ్ళడం, ఇందులో 15 మంది సుమారుగా జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ ఎంపీలు అందరూ రావడం, మంత్రులు, స్థానిక మంత్రులు, 3 మంత్రులు, అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష మంత్రులు రావడం కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు రావడం కానీ, ఇవన్నీ జరిగితే ఆక్వా రైతులకి భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయన్నది మాకు విశ్వాసం ఏర్పడ్డది. ఏ సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు మొత్తం? అంటే ప్రజెంట్ ఇప్పుడు సోయాను, ఫిష్ మిల్లు బాగా రైతులకి రా మెటీరియల్ మెయిన్ అదే కాబట్టి ఫీడ్ ప్లాంట్ల యజమానులు దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం, ఫీడ్ రేటు సరైన ధరకు ఇవ్వలేకపోతున్నాం అన్నది వాళ్ళ చెప్పిన విజ్ఞప్తి మేరకు రైతులు కూడా మేము కూడా మీకు సహకరిస్తామని మేము వెళ్ళడం జరిగింది. కానీ ఆ ఫిష్ మిల్ కానీ సోయా విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అంటే ఫిష్ మిల్ విషయంలో కొంచెం వరకు మనకి హెల్ప్ చేస్తాకే ఒప్పుకున్నారు. సోయా వచ్చేటప్పటికి భవిష్యత్తులో ఆలోచించి సోయా కల్చర్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం అన్నది చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి? ఇప్పటికీ కూడా ఆక్వా రంగం ఏమైనా గాడిలో పడేటటువంటి అవకాశం ఉందో? ఇప్పటికీ ఆ సమస్య తీరేటటువంటి అవకాశం? ఏదైతే ఈ ముడి సరుకులు ధరలు పెరిగినాయని మేత ధరల విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి 3 మంత్రులకి కూడా లెటర్లు ఇవ్వటం, అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో రైతులను కూడా అలాగే ఫీడ్ మిల్లర్ని ఢిల్లీ పంపి సమస్య తీవ్రతని ద్వారా మాతో పాటు మనకు అందుబాటులో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు దాదాపుగా అక్కడ అసెంబ్లీ మన పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు, అలాగే రఘురామకృష్ణరావు గారు, శ్రీనివాస్ వర్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ తీవ్రతను బట్టి పీయూష్ గోయల్ గారి దగ్గరికి కానీ అలాగే ఫిషరీస్ మినిస్టర్ లాల్ సింగ్ గారి దగ్గరికి కానీ వచ్చి ఇది ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అయితే దీని మీద మటుకి పూర్తిగా వాళ్ళు కమిటీ ద్వారా చర్చించి దాన్ని అమలు చేయవలసి ఉంది కాబట్టి దఫదఫాలుగా మరీ 2 సార్లైనా వెళ్ళి ఒప్పించుకుని రంగాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాల ద్వారా మేము కోరటం జరుగుతుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఆక్వా రైతులు చెబుతున్నటువంటి విషయం. ఇప్పటికీ ఢిల్లీ పెద్దలతోటి, అక్కడ కేంద్ర మంత్రులతోటి ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే భవిష్యత్తులో ఇప్పుడు ఈ సోయాకి సంబంధించి ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేటటువంటి సోయాకు సంబంధించినటువంటి ఈ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం అర్థం చేసుకుని రైతులకి కొంత మేలు చేస్తుందనేటటువంటి భరోసాతో అయితే రైతులు కనిపిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిష్మాతో మల్లికార్జున్.